అంతిమ దైవ గ్రంథం ఖురాన్. 27 అన్నమల్ చీమలు సూరా. నిస్సందేహంగా ఈ ఖురాన్ విశ్వాసుల కొరకు మార్గదర్శిగాను కారుణ్యంగాను ఉన్నది. అన్నమల్ 27. 77వ ఆయత్. మానవుల కోసం ఉనికిలోనికి తీసుకురాబడిన ఉత్తమ సమాజం మీరే. ఖురాన్ 3:110. ఉత్తమ సమాజ నిర్మాణం కోసం దైవ గ్రంథం ఖురాన్ గురించి తెలియజేయాల్సిన బాధ్యత మనపై ఉంది. దీనిలో భాగం నా ఈ ప్రయత్నమైన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీరు భాగస్వాములు అవ్వండి. ఉత్తమ సమాజ నిర్మాణం మన లక్ష్యం. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم. ఆయత్ నంబర్ 11. إلا من ظلم ثم بدل حسنا بعد سوء فإني غفور رحيم. ఆయత్ నంబర్ 11. కానీ తప్పు చేసిన వారు మాత్రం భయపడతారు. మరి ఆ తరువాత ఆ దుష్కార్యానికి బదులుగా సత్కార్యం చేస్తే నేను క్షమించేవాడను కనికరించేవాడను. వ్యాఖ్యానం 10. అన్యాయం అక్రమాలకు పాల్పడిన వారు అల్లాహకు భయపడాల్సిందే. ఎందుకంటే అన్యాయపరులను అల్లాహ్ పట్టుకుని తీరుతాడు. వ్యాఖ్యానం 11. అయితే అన్యాయానికి ఒడిగట్టినవాడు పశ్చాత్తాపం చెందితే అల్లాహ్ అటువంటి పశ్చాత్తాపాన్ని స్వీకరిస్తాడు కూడా. ఆయత్ నంబర్ 12. وأدخل يدك في جيبك تخرج بيضاء من غير سوء في 9 آيات إلى فرعون وقومه إنهم كانوا قوما فاسقين. ఆయత్ నంబర్ 12. నీ చేతిని నీ చొక్కా లోపల పెట్టుకో, అది ఎలాంటి లోపం లేకుండా ప్రకాశిస్తూ బయటికి వస్తుంది. నువ్వు 9 నిదర్శనాలను తీసుకుని ఫిరౌన్ మరియు అతని జాతి వారి వద్దకు వెళ్ళు. నిశ్చయముగా వారు పరమ అవిధేయులు. వ్యాఖ్యానం 12. ఎలాంటి లోపం లేకుండా అంటే అర్థం చేతికి బొల్లి తెల్లమచ్చల వ్యాధులు లాంటివి ఏమీ లేకుండానే అది తెల్లగా కనిపిస్తుంది. చేతి కర్రతో పాటు ఇది 2వ మహిమ. వ్యాఖ్యానం 13. ఈ 2 మహిమలతో కలుపుకొని మొత్తం 9 మహిమలు నీకు ఇవ్వబడ్డాయి. వీటిని తీసుకుని ఫిరౌన్ వద్దకు అతని జనుల వద్దకు వెళ్ళు. ఈ 9 సూచనల వివరాల కోసం బనీ ఇస్రాయిల్ సూరా 110వ ఆయతు క్రింద ఇవ్వబడిన వివరణను చూడండి. ఆయత్ నంబర్ 13. فلما جاءتهم آياتنا مبصرة قالوا هذا سحر مبين. ఆయత్ నంబర్ 13. మరి కళ్ళు తెరిపించే మా సూచనలు వారి వద్దకు చేరిన తరువాత కూడా ఇది స్పష్టమైన ఇంద్రజాలం అని వారు తేలిగ్గా కొట్టేశారు. వ్యాఖ్యానం 14. ముబ్ సిరత్తం అంటే కళ్ళు తెరిపించే, సుస్పష్టమైన అనే అర్థాలు వస్తాయి. ఆయత్ నంబర్ 14. وجحدوا بها واستيقنتها أنفسهم ظلما وعلوا فانظر كيف كان عاقبة المفسدين. ఆయత్ నంబర్ 14. నిజానికి వారి మనసులు సత్యాన్ని నమ్మినప్పటికీ అన్యాయం అహంకారంతో వారు దాన్ని త్రోసిపుచ్చారు. కాబట్టి ఆ కల్లోల జనకులకు ఏ గతి పట్టిందో చూడు. వ్యాఖ్యానం 15. యథార్థం ముందుకు వచ్చేసిన తరువాత కూడా వారు సత్యాన్ని తృణీకరించారంటే దానికి ప్రధాన కారణం వారిలో తిష్టవేసి ఉన్న అన్యాయం అహంకారాలే. ఈ 2 చెడుగులే సదా జాతుల పతనానికి మూల కారణంగా నిలిచాయి. ఆయత్ నంబర్ 15. ولقد آتينا داود وسليمان علما وقال الحمد لله الذي فضلنا على كثير من عباده المؤمنين. ఆయత్ నంబర్ 15. నిశ్చయముగా మేము దావూద్ సులైమాన్లకు జ్ఞానాన్ని వసగాము. విశ్వాసులైన తన దాసులెందరిపైనో
మాకు ప్రాధాన్యతను ఒసగిన అల్లాహకు సర్వ స్తోత్రాలు అని వారిద్దరూ పలికారు. వ్యాఖ్యానం 16. ఈ ఖురాన్ అల్లాహ్ తరపున నేర్పబడుతుందని సూరా ఆరంభంలో చెప్పబడింది. దీనికి ఒక నిదర్శనంగా మొదట హజరత్ మూసా అలైహిస్సలాం గాథ సంక్షిప్తంగా వివరించబడింది. మరో నిదర్శనంగా హజరత్ దావూద్, హజరత్ సులైమాన్ అలైహిస్సలాంల వృత్తాంతం ప్రస్తావించబడింది. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పేది అంతా అక్షర సత్యం అనడానికి దైవ ప్రవక్తల ఈ గాథలే ప్రబల సాక్ష్యాలు. జ్ఞానం వసగడం అంటే దైవ దౌత్య జ్ఞానంతో పాటు హజరత్ దావూద్ అలైహిస్సలాం మరియు సులైమాన్ అలైహిస్సలాం ప్రవక్తలకు ప్రసాదించబడిన ప్రత్యేక జ్ఞానం అని అర్థం. ఉదాహరణకు దావూదు ప్రవక్తకు ఇనుముతో వస్తువులను తయారు చేసే తెలివితేటలు ప్రసాదించబడ్డాయి. సులైమాన్ ప్రవక్త పశుపక్షాదుల భాషలన్నీ అర్థం చేసుకోగలిగేవారు. ఈ తండ్రి కొడుకులు ఇరువురికి ఎన్నో విషయాలలో ఇతరులెవరికీ ఇవ్వబడినవి ఇవ్వబడ్డాయి. అయినప్పటికీ ఇక్కడ ఇల్ము జ్ఞానం గురించి ప్రత్యేకంగా నొక్కి చెప్పటాన్ని బట్టి అర్థమయ్యేదేమిటంటే దైవ ప్రసాదిత వస్తువులలో ఇల్ము చాలా శ్రేష్టమైనది. ఆయత్ నంబర్ 16. وورث سليمان داود وقال يا أيها الناس علمنا منطق الطير وأوتينا من كل شيء إن هذا لهو الفضل المبين. ఆయత్ నంబర్ 16. సులైమాను దావూదుకు వారసుడయ్యాడు. అతను ఇలా అన్నాడు, ఓ ప్రజలారా, మాకు పక్షుల భాష నేర్పబడింది, ఇంకా మాకు ప్రతీదీ ప్రసాదించబడింది. ముమ్మాటికి ఇది స్పష్టమైన దైవానుగ్రహమే. వ్యాఖ్యానం 17. వారసత్వం అంటే ప్రవక్త పదవితో పాటు రాచరికం కూడా వర్తిస్తుంది. హజరత్ సులైమాన్ హజరత్ దావూద్ కుమారుడు. దావూదు గారికి ఇతర కొడుకులు ఉన్నప్పటికీ ఈ వారసత్వం వారికి దక్కలేదు. కేవలం సులైమానుకు మాత్రమే ఈ విశిష్ట స్థానం ప్రాప్తించింది. అల్లా తాను కోరిన వారికి మాత్రమే ఈ అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. అదలా ఉంచితే దైవ ప్రవక్తలు వదిలి వెళ్ళే వారసత్వం ఏమై ఉంటుంది అంటే జ్ఞాన సంపదే. వారు వదిలి వెళ్ళే సాధన సంపత్తులు సదకాగా పరిగణించబడతాయి అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. బుఖారీ కితాబుల్ ఫరాయిజ్, ముస్లిం కితాబుల్ జిహాద్. వ్యాఖ్యానం 18. ఆ మాటకొస్తే జంతువులన్నింటి భాష ఆయనకు నేర్పబడింది. అయితే పక్షుల భాష గురించి ప్రత్యేకంగా ఎందుకు ప్రస్తావించబడిందంటే పక్షులు బయటకు వెడలినప్పుడల్లా ఆకాశంలో గుంపులుగా ఎగురుతూ ఆయనకు నీడ కల్పించేవి. అయితే సులైమాన్ ప్రవక్తకు కేవలం పక్షుల భాష మాత్రమే నేర్పించబడిందని, చీమలు కూడా వాటిలోనికి వస్తాయని మరికొంతమంది అభిప్రాయపడ్డారు. ఫతహుల్ ఖదీర్. వ్యాఖ్యానం 19. అంటే వారికి అవసరమైన వల్ల ప్రసాదించబడ్డాయి. ఉదాహరణకు జ్ఞానం, వివేకం, దైవదౌత్యం, అధికారం, సిరి సంపదలు, మనుషుల, జిన్నాతుల, పక్షుల సైన్యాలు ఇత్యాదివి. ఆయత్ నంబర్ 17. وحشر لسليمان جنوده من الجن والإنس والطير فهم يوزعون. ఆయత్ నంబర్ 17. సులైమాను ఎదుట అతని జిన్నాతుల దళం, మనుషుల సైన్యం, పక్షుల గుంపు సమీకరించబడింది. అవన్నీ వేరువేరుగా వివిధ జట్లుగా మోహరించబడ్డాయి. వ్యాఖ్యానం 20. దైవ ప్రవక్త హజరత్ సులైమాన్ అలైహిస్సలాం గారి వ్యక్తిత్వం, వైశిష్ట్యం ఇక్కడ చెప్పబడింది. మానవ జాతి చరిత్రలో ఎవరికీ ఇవ్వబడని అధికారం ఆయనకు ఇవ్వబడింది. ఆయన అధికారం మానవులపైనే గాక జిన్నాతులపై, పశుపక్షాదులపై కూడా సాగింది. తుదకు వాయువు కూడా ఆయనకు లోబరచబడి ఉండేది. హజరత్ సులైమాన్ అలైహిస్సలాం ఆదేశంపై మనుషుల, జిన్నాతుల, పక్షుల సైన్యాలు ఆయన సమక్షంలో హాజరుపరచబడ్డాయి. ఎక్కడికో వెళ్ళటానికి ఆయన ఈ దళాలన్నిటినీ సమీకరించి ఉంటారు. వ్యాఖ్యానం 21. అంటే మానవ సైన్యాలను, జిన్నాతుల సైన్యాలను, పక్షుల సైన్యాలను వేర్వేరుగా వర్గీకరించి వాటికి నిర్ణీత కార్యక్రమం అప్పగించబడేది. క్రమశిక్షణ గురించి నిర్దేశించబడేది. ఎందుకంటే సైన్యం చాలా పెద్ద సంఖ్యలో ఉండేది. వాటిని వివిధ పంక్తులుగా విభజించకపోతే పరిస్థితి అస్తవ్యస్తంగా తయారవుతుంది. అసలు మూలంలో యూజౌన్
అన్న పదం వాడబడింది. దీనికి 2 అర్థాలు కావచ్చు. ఒకటి వర్గీకరణ, అంటే సైన్యములోని దళాలన్నిటినీ వేర్వేరుగా వర్గీకరించడం జరిగేదన్నమాట. దీనికి మరో అర్థం ఆపబడటం అని కూడా వస్తుంది. సులేమాన్ సైన్యం చాలా పెద్దది. అది అస్తవ్యస్తం కాకుండా ఉండడం కోసం మార్గ మధ్యంలో సైన్యాన్ని ఆపి సరిచేయడం జరిగేదని దీని భావం. ఆయత్ నంబర్ 18. حتى إذا أتوا على واد النمل قالت نملة يا أيها النمل ادخلوا مساكنكم لا يحطمنكم سليمان وجنوده وهم لا يشعرون. ఆయత్ నంబర్ 18. చివరకు వారంతా ఒక చీమల లోయకు చేరుకున్నప్పుడు ఒక చీమ ఇలా ప్రకటించింది: ఓ చీమల్లారా, సులైమాన్ అతని సైన్యాలు తెలియకుండా మిమ్మల్ని నలిపివేసే స్థితి ఏర్పడకుండా ఉండేందుకు మీరు మీ పుట్టల్లోకి దూరిపోండి. వ్యాఖ్యానం 22. జంతువులలో కూడా దూరదృష్టి, ప్రమాదాన్ని పసిగట్టే చైతన్యం ఉంటుందనడానికి ఈ వాక్యం ఒక మచ్చు తునక. అయితే ఈ చైతన్యం మనిషితో పోల్చుకుంటే చాలా తక్కువ. మరో ముఖ్య విషయం ఏమిటంటే, హజరత్ సులైమాన్ అలైహిస్సలాంకు ఎంత ఘనత ప్రసాదించబడినప్పటికీ ఆయన అగోచర జ్ఞాని మాత్రం కారు. అందుకే తెలియకుండా సులైమాన్ సైన్యం నలిపివేస్తుందేమో నన్న కీడును ఆ చీమ శంకించింది. ఇంకొక విషయం, అల్లాహ్ తప్ప మరొకరెవరికీ అగోచర జ్ఞానం లేదన్న విశ్వాసం జంతువులకు కూడా ఉంది. మున్ముందు రాబోయే హుద్ హుద్ పక్షి సంఘటన ద్వారా కూడా ఈ విషయానికి సమర్థన లభిస్తుంది. 4. హజరత్ సులైమాన్ అలైహిస్సలాంకు పక్షులతో పాటు ఇతర జంతువుల భాష కూడా తెలుసు. జన్నాతు తదితర ప్రాణులను అల్లాహ్ ఆయనకు లోబరిచి ఉంచినట్లే వివిధ జంతువుల పక్షుల భాషను కూడా ఆయనకు నేర్పాడు. ఆయత్ నంబర్ 19. فتبسم ضاحكا من قولها وقال رب أوزعني أن أشكر نعمتك التي أنعمت علي وعلى والدي وأن أعمل صالحا ترضاه وأدخلني برحمتك في عبادك الصالحين. ఆయత్ నంబర్ 19. దాని మాటపై సులైమాన్ చిరునవ్వును చిందించాడు. అతనిలా ప్రార్థించసాగాడు: నా ప్రభు, నువ్వు నాకు, నా తల్లిదండ్రులకు ప్రసాదించిన అనుగ్రహాలకు గాను నిత్యం నీకు కృతజ్ఞతలు తెలుపుకునే సద్బుద్ధిని నాకు ఇవ్వు. నేను నీ మెప్పును పొందే మంచు పనులను చేసేలా చూడు. నీ దయతో నన్ను నీ సజ్జన దాసుల్లో చేర్చుకో. వ్యాఖ్యానం 23. చీమ లాంటి చిన్న జంతువు మాటలను సైతం అర్థం చేసుకునే శక్తి తనలో ఉందని తెలియగానే హజరత్ సులైమాన్ అలైహిస్సలాం గారిలో దేవుని పట్ల కృతజ్ఞతాభావం ఉప్పొంగింది. అందుకే ఆయన ఈ సందర్భంగా అల్లాహ్ను ప్రార్థిస్తూ తనను ఎల్లప్పుడూ అదుపు ఆజ్ఞల్లో ఉండేటట్లు చూడమని కోరారు. వ్యాఖ్యానం 24. నీ దయతో నన్ను నీ సజ్జనులైన దాసులలో చేర్చుకో అన్న అభ్యర్థన గమనించదగినది. స్వర్గం విశ్వాసుల నిలయం. అయితే దేవుని దయ లేకుండా ఎవరూ అందులో ప్రవేశించలేరు. అందుకే హదీసులో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రవచించారు: తిన్నగా ఉండండి, సత్యానికి సమీపంలో ఉండండి. ఏ వ్యక్తి కూడా కేవలం తన కర్మల ఆధారంగా స్వర్గంలోకి పోలేడన్న విషయాన్ని బాగా తెలుసుకోండి. ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు కూడా అంతేనా అని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం సహచరులు అడగ్గా, అవును, అల్లాహ్ నన్ను తన కారుణ్య ఒడిలోకి తీసుకోనంత వరకు నేను కూడా స్వర్గంలోకి వెళ్ళలేను అని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్పష్టం చేశారు. సహీ బుఖారీ హదీస్ నెంబర్ 6467, ముస్లిం నెంబర్ 217. ఆయత్ నెంబర్ 20. وتفقد الطير فقال ما لي لا أرى الهدهد أم كان من الغائبين. ఆయత్ నెంబర్ 20. అతను పక్షులను తనిఖీ చేసి హుద్ హుద్ పక్షి వడ్రంగి పిట్ట నాకు కనిపించడం లేదేమిటి,
అది నిజంగానే హాజరు కాలేదా అని అన్నాడు. వ్యాఖ్యానం 25. అంటే అది ఎక్కడికో వెళ్ళిందన్న మాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, కామెంట్ అండ్ షేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్. టచ్ బెల్.